అందరికీ నమస్కారం. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి కూడా వైసీపీలోకి వలసలు జోరందుకున్నాయని కూడా తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే సీనియర్ లీడర్స్ అందరిని కూడా ఆకట్టుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేకమైనటువంటి యాక్షన్ ఆఫ్ ప్లాన్ తోటి కూడా ఆయన ముందుకు పోతా ఉన్నాడు. కాపు రామచంద్రారెడ్డి గారిని కూడా త్వరలో పార్టీలోకి తీసుకునేందుకు కూడా ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఉమ్మడి అనంతపురంలో కూడా మనకి మాజీ మంత్రి శైలజనాథ్ రావటం, ఆయన కొన్ని ఇంటర్వ్యూలో కూడా రఘువీరారెడ్డి గారు కూడా వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసినట్టుగా కూడా ఆయన ప్రకటించడం కూడా వైసీపీకి కొంత జోష్ వచ్చే అంశం. ఎందుకంటే కాపు రామచంద్రారెడ్డి గారు, ఇటు మనకి రఘువీరారెడ్డి గారు, వీరిద్దరు కూడా దాదాపుగా 2000 అంటే ఒక 10 సంవత్సరాల క్రితం దశకంలో కూడా వారిద్దరూ రాజకీయంగా కూడా అనంతపురం కాన్స్టిట్యున్సీలో రాజకీయాలు నడిపారు. 2019 నుంచి 2024 వరకు కూడా కాపు రామచంద్రారెడ్డి గారికి గోల్డెన్ ఇయర్ అని కూడా చెప్పొచ్చు. ఆయనకు వైసీపీలో ఎంత ప్రయారిటీ ఇచ్చారనేది కూడా ప్రజలందరికీ తెలిసిన విషయం. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆయన మీద రాయదుర్గం కాన్స్టిట్యున్సీలో కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు రావటం, అక్కడి నుంచి ఆయనకు సీటు కేటాయించకపోవటం, అక్కడి నుంచి మళ్ళీ ఆయన బీజేపీలోకి చేరటం, బీజేపీలో ఆయనకు తగినంత ప్రాధాన్యత లేకపోవటం కూడా ఆయన కొంత బ్యాక్ డ్రాప్ పాలిటిక్స్ తీసుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఈ మధ్యకాలంలో సీక్రెట్గా కూడా కలిసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఒక మంచి సమయం చూసి రామచంద్రారెడ్డి గారిని, ఒకవైపు రామచంద్రారెడ్డి గారిని, మరోవైపు రఘువీరారెడ్డి గారిని, వీరిద్దరు గనక ఉమ్మడి అనంతపురం కాన్స్టిట్యున్సీలో గనక యాక్టివ్ పాలిటిక్స్ వైసీపీలో గనక చేస్తే వైసీపీకి ఉమ్మడి అనంతపురం జిల్లాలో మళ్ళీ 2019లో వచ్చిన హైప్ వస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే వారిద్దరికి ఒక స్ట్రాటజీ ఉంది. గతంలో మాజీ మంత్రిగా పనిచేసినటువంటి రఘువీరారెడ్డి పొలిటికల్ కెరీర్ కానీ, ఇటు కాపు రామచంద్రారెడ్డి గారు కళ్యాణదుర్గం కానీ రాయదుర్గం కానీ వాళ్ళ ఆ 2 కాన్స్టిట్యున్సీలో వీరిద్దరిదే హవా. సో ఇప్పుడున్న యాక్టివ్ పాలిటిక్స్ చేయాలంటే ఒక సీనియర్ లీడర్స్ కావాలి. ఆ సీనియర్ లీడర్స్ను కాంగ్రెస్ని ఖాళీ చేసేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టార్గెట్గా కూడా అక్కడ ఉన్నటువంటి సీనియర్ లీడర్స్ తోటి కూడా మంతనాలు జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. వారితో కూడా మరి కొన్ని రోజుల్లో ఏకాంతంగా మాట్లాడి వారికి విధి విధానాలు ప్రకటించి అక్కడ రాయదుర్గం కానీ కళ్యాణదుర్గం కానీ వీరిద్దరు కనుక వైసీపీలోకి వస్తే అక్కడ ఉన్నటువంటి క్యాడర్ తోటి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అవన్నీ కూడా వాళ్ళందరితో కూడా మాట్లాడి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళందరినీ క్రోడీకరించి కూడా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకుంటారు. కళ్యాణదుర్గం రాయదుర్గంతో పాటు ఉమ్మడి అనంతపురంలో కూడా వైసీపీ యాక్టివ్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. సీనియర్ల రాకతో జూనియర్లలో కొంత కలవరం మొదలైందని కూడా మనం తెలియజేసుకోవచ్చు.